860 కేజీల పుట్టికి 160 కేజీలు ధాన్యం దోచుకున్నారా లేదా తమ్ముళ్ళు? దోచుకున్నారా లేదా? ఇది అన్యాయం అవునా కాదా? ఈ దొంగ ఈ మంత్రి అవునా కాదా? ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేశారు? సిగ్గు లేదు. దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు తప్ప ఏమీ చేయలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఒకే మాట చెప్తున్నాను. నిన్న కూడా రైతు భరోసాని 12,500 రూపాయలు హామీ ఇచ్చి దాన్ని తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి. 7,500 ఇచ్చాడు. 6,000 కేంద్రం ఇచ్చారు. మనం 20,000 అన్నదాత కింద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ సబ్సిడీస్తో యంత్రాలు ఇస్తాం, అదే మాదిరిగా ట్రాక్టర్లు ఇస్తాం, ఆధునిక పనిముట్లు ఇస్తాం. ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆధునీకరణలో మనం ముందుకు పోతున్నాం. డ్రోన్స్ కూడా వచ్చాయి. వ్యవసాయం కూడా చాలా పగడ్బందీగా చేసుకునే సమయంలో రాతియుగం వైపు తీసుకుపోయి వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. నిన్న ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా రైతుకు ఏమీ చెప్పని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, పోలవరాన్ని పూర్తి చేస్తాం. పోలవరాన్ని పూర్తి చేసి గోదావరి, కృష్ణ, పెన్నా ఆ పైన వంశధార నదుల అనుసంధానం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది జరిగితే ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తాయి. ఇంకో పక్క నేను ముందే చెప్పా, ఇక్కడుండే వ్యక్తులు మీరు చూశారు, ఏ వ్యక్తికి ఓటేస్తే న్యాయం జరుగుతుందో మిమ్మల్ని ఆలోచించమని చెప్పారు. తమ్ముళ్ళో మీరు ఒక మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, మాట తప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మడమ తిప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైతే ఈరోజు ఆయన చెప్పేది మేనిఫెస్టో, భగవద్గీత అన్నాడు, ఖురాన్ అన్నాడు, బైబిల్ అన్నాడు, అన్నాడా లేదా? 99.5% చేసేసానని చెప్పాడు. చెప్పాడా లేదా? చేస్తే మీ జీవితాలు బాగుపడాలి కదా. పెరిగిందా మీ ఆదాయం? పెరిగిందా తమ్ముళ్ళు మీ ఆదాయం? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గిపోయింది. మీరందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా తమ్ముళ్ళు? ఇక్కడ కూడా మద్యపానం, మద్యం తాగే మద్యం బాబులు ఉంటారు. ఏం తమ్ముళ్ళు, ఆ రోజు క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. ఇప్పుడెంత క్వార్టర్ బాటిల్? 200 రూపాయలు. అవునా కాదా? 140 రూపాయలు ఎవరి జోబులే పోతున్నాయి? ఎవరి జోబులే పోతున్నాయి? ఎవరి ప్యాలెస్ పోతున్నాయి? అర్థమైందా? అంటే ఏం చెప్పావు నువ్వు? మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతానన్నావు. చేస్తావా లేదా అని అడుగుతున్నా. చేసి ఓటు అడుగుతానన్నావు. సిగ్గు లేకుండా ఓటు అడిగాడు. మనకు సిగ్గుంది కదా తమ్ముళ్ళు, ఓటు వేస్తావా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఓటేస్తారా అని అడుగుతున్నా. ఏమమ్మా మీరు? మీ మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ మగవాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి. స్వార్థం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి అతనికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేయమని మీరు నిర్ణయించుకున్నారు. నేను ఇప్పటికే చూశాను, అతనికి కూడా నిద్ర రావడం లేదు. ఈరోజు మీటింగ్లో కూడా చూసుంటారు. మనిషిలో ముందు అనుకున్నాడు, గులకరాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికలయ్యే వరకు బ్యాండేజ్ తిరిగిదాం అనుకున్నాడు. ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఆ దెబ్బతో బ్యాండేజ్ తీసేశాడు.
డ్రామా బయటపడిపోయింది. గాయం కనపడిందా తమ్ముళ్ళో? మీకు కనపడిందా? నేనే కదా హత్యా ప్రయత్నం చేశాను గులకరాయితో, అవునా కాదా? బాబాయిని గొడ్డలతో లేపేస్తారు, నారాసుర రక్త చరిత్ర అంటారు, గులకరాయి డ్రామా ఆడతారు. నేనే గులకరాయితో, కనపడిని గులకరాయితో హత్యా ప్రయత్నం చేశానంటారు. మూడోది కోడి కత్తితో డ్రామా ఆడతారు, నేనే ఆ కోడి కత్తి తీసి గుచ్చానంటారు. ఏం తమ్ముళ్ళు చూశారు కదా? ఈ డ్రామాలు రాయండి, ఏం చేద్దాం? ఏం చేద్దాం? నా బాధ నన్ను గురించి కాదు, చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజలకి, 5 కోట్ల ప్రజానీకానికి చెప్తున్నా, ఒక సీనియర్ నాయకుడిగా హెచ్చరిస్తున్నా. నా బాధ, నా ఆవేదన ఒకటే. నేను ఆ రోజు అభివృద్ధి చేశాను, మహానగరంగా హైదరాబాద్కి రూపకల్పన చేశాను. అయితే నేను చేసింది తెలుగు జాతి కోసం చేశాను. ఆ రోజు విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, అది తెలంగాణకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆలోచించాను, మళ్ళీ అలాంటి నగరాన్ని కట్టాలి, నా జాతి రుణం తీర్చుకోవాలి అని నేను ముందుకు పోయాను. అదే అమరావతి. ఏం తమిళ్లో అమరావతి రోజు ఏమైంది చూసారా? పేదరు భరుస్తున్నాడు, డబ్బులు లేవు, నేను సంక్షేమాన్ని ఇవ్వనన్నాడు. నేను ఈ మాటే చెప్పాను, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్లో నీళ్లు వస్తాయి, అవునా కాదా? ట్యాంకులో నీళ్లు లేకపోతే రావు, లాస్ట్కి వస్తే బురద నీళ్ళు వస్తాయి, కడుక్కోవడానికి కూడా నీళ్లుండవు, అవునా కాదా? అదే పరిస్థితి ఈరోజు 14 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశాడు. ఒక్కొక్కరి పైన 8 లక్షల రూపాయల అదనపు భారం వేశాడు మీ మీద. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? మద్యం ధరలు పెరిగాయా లేదా? చెత్త మీద పన్ను వేసాడా లేదా? పన్నులు పెరిగాయా లేదా? ఏం తమ్ముళ్ళు అంటే మీకు ఇచ్చింది ఎంత? 10 రూపాయలు, దోచింది 100 రూపాయలు, అతను దోపిడీ చేసింది 1000 రూపాయలు, అవునా కాదా? అమ్మఒడి ఏంటి, నాన్న బుడ్డి ఏంటి? ఈ రెండే కంపేర్ చేయండి. నేను అడుగుతున్నా, ఇలాంటి ఒకటి కాదు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని కరెంటు ఛార్జీలు పెంచిన దుర్మార్గుడు. పోలవరం పూర్తి చేస్తానని పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు. ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తానని, రద్దు చేస్తానని, వారంలో చేస్తానని మోసం చేసిన వ్యక్తి. ఇలాంటి ఒకటి కాదు, అన్నీ కూడా మీరు దెబ్బతిన్నారు. నేను అడుగుతున్నా, ల్యాండ్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, మైన్ కుంభకోణం, గంజాయి కుంభకోణం, డ్రగ్గుల కుంభకోణం, పక్కనే ఎర్ర చందనం కుంభకోణం కూడా తమ్ముళ్ళు. ఎర్ర చందనానికి ఇక్కడ సహకారం ఉందా లేదా అని అడుగుతున్నా. ఏంటి ఇవన్నీ? మీకేమి రోషం రాదు, నేనే ఫైట్ చేయాలా, నేనే జైలుకి పోవాలా, అంతే కదా? మీకే ఎప్పుడైనా ఎవరైనా నా మీద కేసు పెట్టారా తమిళ్లో? 40 ఏళ్లలో ఎవరైనా సాహసం చేశారా? నేనేమైనా తప్పులు చేశాను మీరు అనుకుంటున్నారా? అంటే ఎవడైనా అడ్డం వస్తే వాడిని అడ్డంగా నరికేయడం, ఇదేమి రాజకీయం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, మేమంతా శత్రువులంట. నీకెవడయ్యా శత్రువు? నువ్వు ఎక్కడ పుట్టావు, నేను ఎక్కడ పుట్టాను? నీకు నాకు సంబంధం ఏంటి? మీ నాన్న రాజకీయం చేశాడు, నేను రాజకీయం చేశాను. ఒకప్పుడు మిత్రులు రాజకీయంగా 2 పార్టీల్లో ఉంటే పోరాడాం, కానీ పోరాడిన నీచానికి పోలా, ఒకరి మీద ఒకరు ఇచ్చేసుకోలేదు. అది సాంప్రదాయం, అది రాజకీయం తప్ప వ్యక్తిగతం కాదు. మీ ఊరిలో ఒకరు మాట్లాడితే నువ్వు తెలుగుదేశమా అయితే నీకు పింఛన కట్టు, రేషన్ కట్టు, నీ భూమి కూడా లాగేసుకుంటాం, నీ ఇంటికి దారి లేదు అంటే మీకు శత్రువుల వాళ్ళు.
అంటే ఎక్కడికి పోతున్నారు మీరు ఇవన్నీ? ఇది ప్రజాస్వామ్యం. నార్త్ కొరియాలో ఒక ఆయన ఉన్నాడు, కిమ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ కిమ్ ఏంటంటే ఎవరైనా నవ్వితే కొడతాడు. మీ తండ్రి చనిపోయి నువ్వు వేడిస్తే నిన్ను కొడతారు, నువ్వు పండగ చేసుకుంటే నిన్ను కొడతారు. ఇప్పుడు ఇది ఇంతే. ఆయన చూసి మీరందరూ నవ్వాలి. మిమ్మల్ని కొట్టినా మీరు ఏడకూడదు. ఇలాంటి పిచ్చోడితో మనం ఏం చేస్తాం తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నా. మళ్ళా బాధుడు లేని రాష్ట్రం కావాలంటే తెలుగుదేశం రావాలి, కూటమి ప్రభుత్వం రావాలి. మళ్ళా మా తమ్ముళ్ళ జే బ్రాండ్ పోవాలంటే, గంజాయి పోవాలంటే, డ్రగ్స్ పోవాలంటే కూటమి రావాలి. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు ఇద్దరు గెలవాలి.